కామములలోన ఏనాడు నీ తోడు ఎన్నడు నే విడిచిపోను. ఈ వాస చేసి కనిండు నూరేళ్ళు నీ నీడనై నిలిచి కాపాడుతాను. ముహూర్త బలం కార్యక్రమానికి స్వాగతం. పెళ్ళంటే నూరేళ్ల పంట, ఇద్దరు వ్యక్తుల్ని మరి అపురూప బంధంగా మార్చేటువంటి ఒక వేడుక. మరి ఈ వేడుక తెలుగు లోగిళ్లలో మరి డిసెంబర్ 23, 24, 25 తేదీల్లో మరి మంచి ముహూర్తంగా ఉండడంతో మరి తెలుగు లోగిళ్లు మరి వివాహాలు చేయడానికి సిద్ధమయ్యాయి. మరి ఈ కార్యక్రమంలో ఈ చర్చా కార్యక్రమాన్ని భక్తి టీవీ ఏర్పాటు చేసింది. భక్తి టీవీ ఏర్పాటు చేసిన ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి మనతో పాటు ప్రముఖులు సిద్ధంగా ఉన్నారు. ముందుగా వారిని పరిచయం చేసుకుందాం. మొదటగా ప్రముఖ జ్యోతిష్యులు రాళ్లపల్లి వెంకటేశ్వరరావు గారు, తెలుగు విశ్వవిద్యాలయ జ్యోతిష్య ఆచార్యులు, జ్యోతిష్య నిపుణులు. నమస్కారం అండి. ముహూర్త బలం కార్యక్రమానికి స్వాగతం. మరొక ప్రముఖులు జొన్నలగడ్డ జ్యోతి గారు, మ్యారేజ్ బ్యూరో నిర్వాహకురాలు. నమస్కారం అండి, కార్యక్రమానికి స్వాగతం. మొదటగా జ్యోతి గారు, మీరు చెప్పండి, అసలు వివాహం అంటే ఏంటి? మన ఈ వివాహ ధర్మం ఏం చెబుతోంది? అసలు మనము ఆలోచించినట్లయితే మనకి సంస్కృతంలో ప్రతి అక్షరానికి కూడా అర్థం ఉంటుంది. వి అంటే విశిష్టమైనటువంటిది, విశిష్టమైన వివాహము అంటే పొందటం. మనం విశిష్టమైనటువంటిది పొందుతున్నాం దేని ద్వారా? వివాహం చేసుకోవడం ద్వారా. మామూలుగా మనకి పుడుతూనే మనిషి 3 రుణాలతో పుడతాడు. ఆ రుణాలేంటి? పితృరుణము, ఋషి రుణము, దేవ రుణము. ఈ రుణాలన్నీ తీర్చుకోవాలంటే తప్పకుండా వివాహం చేసుకుని తీరాలి. తనని ఎలాగైతే తన తల్లిదండ్రులు కన్నారో తాను కూడా బిడ్డల్ని కని పితృరుల నుంచి విముక్తుడవ్వాలి. అలాగే కూడా సహజంగా మనం ఆలోచించినట్లయితే మనుష్య మనస్సుకి ఆకలి ఎంత సహజమో, దాహము ఎంత సహజమో, కామము కూడా అంతే సహజము. ఒకవేళ ఈ కామాన్ని కనుక మనం ధర్మబద్ధం చెయ్యకపోతే సమాజంలో విచ్చలివిడితనం పెరిగిపోతుంది. కాబట్టి మనము వివాహం ద్వారా ఏం చేస్తున్నాము? మనము కామాన్ని ధర్మబద్ధం చేస్తున్నాం. కాబట్టి వివాహము అంటే విశిష్టమైనటువంటిది, మరియు బరువు ఎత్తుకోలేనటువంటిదైనా కూడా ఆనందంగా ఎత్తుకొని ఆ సాంసారిక జీవితాన్ని అనుభవించటమే వివాహము అని మనం చెప్పుకోవచ్చమ్మా. జ్యోతి గారు, మీరు చెప్పండి, మరి ఈ 3 రోజుల్లో ఇంత ఎక్కువగా వివాహాలు ఉండడానికి గల కారణాలు మీరేమంటారు? ఇప్పుడు సామాన్యంగా మనం ఆలోచించినట్లయితే మనకి మొన్ననే గోదావరి పుష్కరాలు అయినాయమ్మా. గోదావరి పుష్కరాలు తర్వాత మనకి అధిక ఆషాఢం వచ్చింది ఈసారి. అధిక ఆషాఢం వచ్చేసరికి అలా 2 నెలలు మనకి సరిపోలేదు. అలాగే శ్రావణ మాసం కూడా మూఢమైపోయింది మనకి. ఇలా వరుసగా మూఢాలు వచ్చేసరికి ఈ సంవత్సరంలో ముహూర్తాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదలంతా కూడా గోదావరి పుష్కరాలు అంటే దాదాపు 1 నెలన్నర ముందు నుంచి మనం ఏ శుభకార్యాలు చేసుకోం. అందున గోదావరి పరివాహక ప్రాంత ప్రజలెవరూ కూడా తొందరగా ఏ శుభకార్యాలు చేసుకోరు. తర్వాత మనకు కూడా ఏంటి, మొన్న సెప్టెంబర్ 8 తర్వాత కానీ మనకు కూడా మంచి రోజులు వచ్చి మనం కూడా ముహూర్తాలు ఏవి లేకుండా పోయాయి. ఇలా లేకుండా పోయేసరికి వచ్చినటువంటి అంటే ఉన్నటువంటి కాసిని ముహూర్తాలనే ఉన్నటువంటి ఒక 4-5 దాదాపు 10 ముహూర్తాలు ఉన్నట్టున్నాయి మనకి. మూడాలన్నీ అయిపోయి ముహూర్తాలు వచ్చినాయి. ఈ ముహూర్తాలని అందరూ ఏంటి, విదేశాల నుంచి వచ్చేటటువంటి పిల్లలు ఉన్నారు. అసలే మనకి యువతను చూస్తుంటే కంగారు పడుతున్న వాళ్ళు తక్కువైపోతున్నారు. వివాహము అనేసరికి ఇదివరకటి ఉన్నటువంటి త్వర ఉండట్లేదు. మరి అలా కంగారు పడుతున్న వాళ్ళు లేరు. కుదిరినటువంటి ముహూర్తాలని కూడా ఏంటంటే మేము కూడా మా సంస్థకు వచ్చిన వాళ్ళకి చెప్తాము, ఒకసారి పిల్లవాడు ఇష్టపడ్డాక ముహూర్తం పెట్టుకున్నాక త్వరగా వివాహం చేసేసుకోండి అని చెప్తాం. అలా చెప్పేసరికి ప్రతి ఒక్కరూ కూడా ముహూర్తాలనే ఎంచుకున్నారు వాళ్ళకు అనుగుణంగా. కాబట్టి 23, 24, 25 తారీఖుల్లో చాలా ఉన్నాయి. రేపు కూడా మా సంస్థ నుంచి కుదిరినటువంటి వాళ్ళవి 2 వివాహాలు ఉన్నాయి. కాబట్టి ఈ 3 రోజులు కూడా విపరీతంగా ఉండడానికి ముఖ్య కారణం ఏంటంటే మనకి ఈ సంవత్సరంలో చాలా రోజులు మూఢం రావటము, అధిక ఆషాఢం రావటం, గోదావరి పుష్కరాలు రావటం, ఇవన్నీ కలిసి మనకి ఇప్పుడు ఎక్కువగా దాని మీద ఒత్తిడి పెరిగిందనమాట ఈ ముహూర్తాల మీదే. ఓకే అండి. జ్యోతి గారు, మరి ఇదే విషయానికి మీరేమంటారు? మార్గశిర మాసంలో పెళ్లిళ్ళు జరగవు అని మీరు ఇంతకుముందుకు ఆల్రెడీ చెప్పి ఉన్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు అభిప్రాయం అంటే ఇప్పుడు జ్యోతిష్ని ఇప్పుడు చెప్పినట్టు ఏంటంటే ఇప్పుడు ఈ మార్గశీర్ష మాసం నిన్న 16వ తారీఖు నుంచి
మనం నిలబడితే చక్కగా మనం ధనుర్మాసం మొదలైందని ముగ్గులేసి ఎన్నో రకాలుగా, పైగా ఈ నెల రోజులు కూడా పితృ సంబంధమైనటువంటి తిథులనే మనం నిర్వహిస్తూ ఉంటాం. అందు గురించి ఏంటంటే ఈ మాసంలో ముహూర్తాలు అంత బలమైన ఉండవనే చెప్తారు. కానీ అలా అని ఇప్పుడు వివాహాలు చేసుకుంటున్నటువంటి వారు ఏమీ అంత కించపడక్కర్లేదు. ఎందుకంటే ఉన్న వాటిల్లో చక్కటి ముహూర్తాలనే మనకి పండితులు పెట్టారు. ఇప్పుడు మనకి 20 కానీ 23, 24, 25 కానీ వాళ్ళ దాంపత్య జీవితం అనుకూలంగా ఉండేటట్టే వాళ్ళ నక్షత్రానికి అనుగుణంగా పెట్టినటువంటి ముహూర్తాలు కాబట్టి చక్కగా వాళ్ళ వివాహం చేసుకోవచ్చు. ముఖ్యంగా ముహూర్త బలానికంటే ముఖ్యంగా అబ్బాయిలు అమ్మాయిలు ఉండాల్సింది ఏంటి, వాళ్ళిద్దరికీ కూడా అర్థం చేసుకునేటటువంటి తత్వం ఉండాలి. ముహూర్త బలం కంటే కూడా చాలా ముఖ్యమైనది అది ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు వివాహం చేసుకోగానే ముహూర్త బలంతో పాటు అది కూడా కలిసిందనుకోండి, ఒకరికొకరు అర్థం చేసుకుని ఒకరికొకరు సామరస్యంగా ఉండేది, తప్పకుండా వాళ్ళ దాంపత్య జీవితం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. ఓకే అండి, వెంకటేశ్వరరావు గారు. ఓకే ఓకే అండి, జ్యోతి గారు మరి మీరు చెప్పండి. ఈ క్రిస్మస్ సెలవులు వచ్చేసాయి, ఇంకా అలాగే నెక్స్ట్ సంక్రాంతి రాబోతుంది, మొత్తం సెలవులమయంగా ఉంది. ఇప్పుడు 23, 24, 25 అంటే క్రిస్మస్ సెలవులోనే కాబట్టి బాగా మొగ్గు చూపిన వారు ఎక్కువగా ఉన్నారా వివాహానికి? చాలా మంది అండి. ఎందుకంటే ఇప్పుడు ఏది పెట్టుకున్నా కానీ ఫస్ట్ మనం ఏం చూసుకుంటాం, మొదటగా చూసుకునేది మనందరి సౌలభ్యం కోసం సెలవులు అందరికీ విధిగా అంటే అందరికీ కుదిరేటట్టుగా చూసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మనకంటే కూడా విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఈ క్రిస్మస్ సెలవులు ఎక్కువగా ఇస్తూ ఉంటారు. చాలా మంది ఈ డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఎక్కువగా వస్తూ ఉంటారు. మళ్ళీ మనకి మార్గశీర్ష మాసం అయిపోయిన తర్వాత వచ్చేది పుష్యమాసం. పుష్యమాసం అసలు వివాహాలకి అంటే శుభకార్యాలకి పనికిరాదు కాబట్టి పుష్యమాసాల్లో వివాహాలు ఉండవు. మరి అందుకని ఏంటంటే ఈ ఉన్నటువంటి ఈ 3 ముహూర్తాలని అందరూ ఉపయోగించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ క్రిస్మస్ సెలవులకు వచ్చిన వాళ్ళు ఉంటారు, అంటే ఫిబ్రవరి వరకు వాళ్ళకి నెలన్నరనో సెలవులు ఇస్తూ ఉంటారు విదేశాల నుంచి వచ్చే వాళ్ళకి. ఈ లోపల ఏం చేస్తారు, తల్లిదండ్రులు అన్ని మాట్లాడుకొని అబ్బాయి అమ్మాయి కూడా ఇప్పుడు మనకి ఏంటంటే ఎంతో వైజ్ఞానికంగా మనం ఎదిగిపోయాం కాబట్టి, టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి అబ్బాయి అమ్మాయిలు కూడా వెబ్ క్యామ్ లో చూసుకోవటం, లేకపోతే ఎన్నో రకాల సౌలభ్యాలు మనకు వచ్చాయి. అలా చూసుకుని వాళ్ళు సరే అనుకున్న తర్వాత పెద్దలే ఇక్కడ ముహూర్తాలు నిర్ణయిస్తారు. అంటే పిల్లల సౌకర్యానికి అనుగుణంగా మళ్ళీ వాళ్ళకి అక్కడ సెలవు దొరకటం, లేకపోతే మళ్ళీ వాళ్ళకి ఉద్యోగాలకి అంటే కొంచెం ప్రమాదంగా ఉంటుంది కదా అక్కడ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు. అలాగే కొంతమంది ఏంటంటే ఇంకా ట్రైనింగ్ లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, అబ్బాయిలు అమ్మాయిలు కూడా. అలాంటి వాళ్ళకు కూడా సెలవులు దొరకటం అన్నది చాలా కష్టం. అలాంటి వాళ్ళకి ఏంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ డిసెంబర్ లో సెలవులు ఉంటాయి కాబట్టి దాన్ని ఈ రకంగా ప్రతి సంవత్సరం కూడా అంతే. విదేశాల నుంచి వచ్చే వాళ్ళకి వివాహాలు ఎక్కువగా ఈ డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకే వాళ్ళు ఎక్కువగా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఎవరో కొన్ని పరిస్థితుల్లో వాళ్ళే ఆగస్టులో పెట్టుకుంటారు తప్పితే విదేశాల నుంచి వచ్చే వాళ్ళు మటుకు ఈ డిసెంబర్ ఫిబ్రవరి వరకు ఎక్కువగా ముహూర్తాలు నిర్ణయించుకుంటూ ఉంటారు. ఓకే అండి, చాలా బాగా వివరించారండి. జ్యోతి గారు మీరు చెప్పండి, మరి 23, 24, 25 తేదీల్లో ఇంత అత్యధికంగా వివాహాలు జరుగుతున్నాయి కాబట్టి మరి ఎంతో ప్రధానంగా పురోహితులు అనేది చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. మరి చాలా వాళ్ళ అవసరాలు ఎక్కువగా ఉంటాయి, మరి పెళ్లిళ్ళు ఎక్కువ, వారి తక్కువగా ఉన్న నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? కానీ ఇప్పుడు మనం తక్కువగా ఉన్నారనుకోవడానికి లేదమ్మా. ఎందుకంటే ఇప్పుడు గోదావరి పరివాహక ప్రాంతంలో వాళ్ళకి అక్కడ ముహూర్తాలు లేవు కాబట్టి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ చేసుకుంటున్నారు. కాబట్టి ఏంటి అక్కడి నుంచి వాళ్ళు తెచ్చుకుంటున్నారు చాలా మంది. ఇప్పుడు మేమే కొంతమందిని అక్కడ అన్నవరం నుంచి అక్కడి నుంచి వచ్చి వివాహాలు చేయిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి విద్య ఉన్న వాళ్ళు అక్కడ కూడా ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి వాళ్ళు చాలా మందిని తెచ్చుకుంటున్నారు. కానీ ఏదో మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళని కాకుండా వివాహం చేసుకునేటప్పుడు చక్కగా మంత్రశుద్ధి ఉన్నటువంటి వాళ్ళని, ఎందుకంటే వివాహం జీవితంలో ఒకటేసారి చేసుకునేది స్త్రీ పురుషులు ఎవరైనా కానీ అది మన జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి ఘట్టం కాబట్టి చేయించుకునేటప్పుడు చక్కటి పురోహితులు అక్కడి నుంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి తెప్పించుకోవచ్చు. అక్కడి నుంచి తెప్పించుకొని మనం ముహూర్తాలు నిర్ణయించుకున్న వాళ్ళు కాబట్టి అక్కడి నుంచి వస్తున్న వాళ్ళు ఎలాగో పురోహితుల్ని కూడా తీసుకొనే వస్తున్నారు. కాబట్టి అది పెద్ద పట్టించుకోవాల్సిన విషయం కాదేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ వాళ్ళు సరిపోతారు. ఒకవేళ అక్కడి నుంచి వివాహం నిశ్చయించుకొని వచ్చిన వాళ్ళు అక్కడి నుంచి తెచ్చుకుంటున్న వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఇక్కడ ఎవరన్నా ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక ఫిబ్రవరి నెలలో ఏమైనా ముహూర్తాలు ఉన్నాయంటారండి? ఏంటమ్మా ఫిబ్రవరిలో ఉన్నాయి, మాఘమాసంలో ఉన్నాయమ్మా. మాఘమాసంలో ఉన్నాయి. ఓకే అండి, వెంకటేశ్వరరావు గారు మీరు చెప్పండి. కృష్ణా పుష్కరాలు వస్తున్నాయి, కృష్ణా పుష్కరాల్లో కూడా మరి వివాహాలు జరగవు అని అంటున్నారు, మరి దాని గురించి మీరేమంటారు?
కృష్ణా పుష్కరాలు మొదలైందంటే 1 నెల ముందు నుంచి, తర్వాత మళ్ళీ ఇక్కడ సంవత్సరం ఆ పరివాహక ప్రాంత ప్రజలు మటుకే వివాహం చేసుకోకూడదు. మన హైదరాబాద్ ఏంటంటే దగ్గరలో గోదావరి లేదు, దగ్గరలో కృష్ణా లేదు, ఆ జలాలను మటుకే మనం వాడుకుంటున్నాం. కాబట్టి అక్కడ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ వివాహం అంటే కొంత సమయం వరకు మనకు కూడా ఉండవండి, కొంత సమయం వరకు మనకు కూడా ఉండవు ముహూర్తాలు. కాకపోతే ఆ సమయం దాటిన తర్వాత ఇక్కడ వివాహం చేసి, ఇప్పుడు గోదావరి వాళ్ళు ఎలా వస్తున్నారో అలాగే కృష్ణా ప్రాంత పరివాహక ప్రజలు కూడా ఇక్కడ వచ్చి వివాహం చేసుకునేటటువంటి అవకాశం ఉందండి.